రాబోయే టీ20 వరల్డ్ కప్ టాప్ 10 టీమ్స్ వారి వారి కెప్టెన్స్ మరియు వారి వైస్ కెప్టెన్స్ ఎవరో తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి వీడియోని స్టార్ట్ చేయండి. నెంబర్ 10 శ్రీలంకకు కెప్టెన్ ఏమో వనిందు అసరంగకు అయితే యాజ్ ఎ కెప్టెన్ గా మంచి రికార్డులు అయితే ఉన్నాయి. వనిందు అసరంగ ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లో కెప్టెన్ చేయగా 5 మ్యాచ్లు గెలిచారు. అందులో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయారు. విన్నింగ్ పర్సెంటేజ్ చూస్తే 71.4% ఉంది. అలానే అతని పర్సనల్ రికార్డ్ విషయానికి వస్తే 7 మ్యాచ్లలో 117 రన్లు కొట్టాడు. అలానే వికెట్లు చూస్తే 13 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 13.9 ఉంది. ఎకానమీ చూస్తే 6.5 ఉంది. వనిందు అసరంగ ప్రెజర్ సిచ్యువేషన్స్ లో మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు అతడు కెప్టెన్ చేసిన అన్ని టీములు చాలా చిన్నవి కాబట్టి ఇప్పటి వరకు మంచి పర్ఫార్మెన్స్ అయితే అందించగలిగాడు. కానీ బిగ్ టీమ్స్ పైన ఎలానే పర్ఫామ్ చేస్తాడో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. లాంటి బిగ్ అకేషన్స్ లో ఎటువంటి కెప్టెన్ చేస్తాడో వనిందు అసరంగ డెఫినెట్లీ వేచి చూడాలి. ఎందుకంటే ఇతడికి కెప్టెన్సీ అనుభవం అనేది లేదు. ఇక వీళ్ళ వైస్ కెప్టెన్ విషయానికి వస్తే చరిత్ అసలంకను అనౌన్స్ చేశారు. నెంబర్ 9 ఐర్లాండ్ నుంచి అయితే పాలిష్ ట్రైడెంట్ కెప్టెన్. ఇతడికి మాత్రం యాజ్ ఏ కెప్టెన్ గా అయితే ఇప్పటి వరకు 22 మ్యాచ్లు ఆడగా 14 మ్యాచ్ గెలిపించాడు. అలానే 13 మ్యాచ్లలో ఓడిపోయారు. ఇతని విన్నింగ్ పర్సెంటేజ్ వస్తే 51.8 గా ఉంది. అలానే ఇతడి పర్సనల్ రికార్డ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు 660 రన్లు కొట్టాడు యాజ్ ఎ కెప్టెన్ గా. యావరేజ్ చూస్తే కేవలం 26 ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 140 ఉంది. పాలిష్ ట్రైడెంట్ అయితే ఒక బ్రిలియంట్ బ్యాటర్. ఒకనొక సమయంలో అయితే టీ20 క్రికెట్ లో హైయెస్ట్ స్కోర్ కొట్టిన ప్లేయర్ గా నెంబర్ 3 లో కొనసాగేవాడు. ఇతడైతే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ ఎ ప్లేయర్ గా. కానీ ఇతడికైతే కెప్టెన్సీలో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఇతడు కూడా ఫస్ట్ టైం వరల్డ్ కప్ లాంటి బిగ్ అకేషన్స్ లో కెప్టెన్సీ చేస్తున్నాడు. ఇతడు ఏమన్నా ప్రెజర్ కు ఫీల్ అవుతాడేమో అని చూడాలి. వీళ్ళ దగ్గర అయితే ప్రతి బిగ్ టీమ్ ని ఓడించేంత టీం లేదు. కానీ ఏదో ఒక బిగ్ టీమ్ అయితే డెఫినెట్లీ అప్సెట్ చేసేంత బిగ్ టీమ్ అయితే డెఫినెట్లీ ఉంది వీళ్ళ దగ్గర. ఇక వీళ్ళ వైస్ కెప్టెన్ విషయానికి వస్తే ఇంతవరకు ఎవరిని అనౌన్స్ చేయలేదు. నెంబర్ 8 ఆఫ్ఘనిస్తాన్ కి అయితే కెప్టెన్ రషీద్ ఖాన్ ని అనౌన్స్ చేశారు. రషీద్ ఖాన్ అయితే ఎటువంటి ప్లేయరో మనందరికీ తెలుసు. కానీ యాజ్ ఎ కెప్టెన్ గా అయితే ఇప్పటి వరకు 18 మ్యాచ్లలో కెప్టెన్ గా పర్ఫామ్ చేయగా అందులో 10 మ్యాచ్లని గెలిపించాడు. 8 మ్యాచ్లు ఓడిపోయాడు. విన్నింగ్ పర్సెంటేజ్ చూస్తే 51.5 ఉంది. యాజ్ ఎ పర్సనల్ రికార్డులకు విషయానికి వస్తే 101 రన్లు కొట్టాడు. వికెట్లు చూస్తే 25 వికెట్లు తీశాడు. యావరేజ్ చూస్తే 16 ఉంది. ఎకానమీ చూస్తే 5.6 ఉంది. బౌలింగ్ లో అయితే యాజ్ ఎ కెప్టెన్ గా అయితే చాలా క్లిక్ అయ్యాడు. కానీ బ్యాటింగ్ లో అయితే అంతగా క్లిక్ కాలేదు. కానీ రషీద్ ఖాన్ ఎక్స్పీరియన్స్ చూస్తే అతడు వరల్డ్ లో జరిగే ప్రతి టీ20 లీగ్ కు అతడు ఆడతాడు. కానీ అతడికి మాత్రం ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ అయితే వీళ్ళ వైస్ కెప్టెన్ గా అయితే ఇప్పటి వరకు ఎవరిని అనౌన్స్ చేయలేదు. బహుశా వాళ్ళ ఎక్స్ కెప్టెన్ అయిన ఇబ్రహీం అయితే వైస్ కెప్టెన్ గా భావించవచ్చు. అలానే వీళ్ళ దగ్గర మహమ్మద్ నబీ లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కూడా ఉన్నాడు. అతడు కూడా చాలా టీ20 లీగ్స్ అయితే ఆడగలుగుతాడు వరల్డ్ వైడ్ లో. డెఫినెట్లీ వీళ్ళిద్దరిలో ఒకరిని వైస్ కెప్టెన్ అయితే చేస్తారు ఆఫ్ఘనిస్తాన్. నెంబర్ 7 సౌత్ ఆఫ్రికాకి ఏమో ఎడెన్ మాక్రమ్ ని కెప్టెన్ గా అనౌన్స్ చేశారు. ఎడెన్ మాక్రమ్ కి అయితే యాజ్ ఎ కెప్టెన్ గా మంచి రికార్డులు అయితే లేవు. ఇప్పటి వరకు 8 మ్యాచ్లలో యాజ్ ఎ కెప్టెన్ గా ఆడగా అందులో కేవలం 2 మ్యాచ్లే గెలిచాడు. మిగతా 8 మ్యాచ్లు ఓడిపోయాడు. విన్నింగ్స్ పర్సెంటేజ్ చూస్తే కేవలం 25 మాత్రం ఉంది. పర్సనల్ మైల్ స్టోన్స్ చూస్తే ఇప్పటి వరకు 239 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 39 ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 162 ఉంది. పర్సనల్ మైల్ స్టోన్స్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు. కానీ ప్రెజర్ సిచ్యువేషన్స్ లో బాగా ఆడుతున్నాడు. కానీ యాజ్ ఎ కెప్టెన్ గా అయితే ఫెయిల్ అయిపోయాడు. బహుశా ఈ టీ20 వరల్డ్ కప్ లో వాళ్ళకు మంచి స్క్వాడ్ ఉంది కాబట్టి దాన్ని ప్రాపర్ గా ఉపయోగించుకున్నట్లయితే సౌత్ ఆఫ్రికా డెఫినెట్లీ నాకౌట్ మ్యాచెస్ కి అయితే డెఫినెట్లీ వస్తుంది. ఇక వీళ్ళ వైస్ కెప్టెన్ విషయానికి వస్తే కేశవ్ మహారాజ్ వీళ్ళ వైస్ కెప్టెన్. నెంబర్ 5 వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పవెల్ కి అయితే యాజ్ ఎ కెప్టెన్ గా మంచి ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఇప్పటి వరకు చేసిన అన్ని మ్యాచ్లలో అతడి మార్క్ అయితే ప్రూవ్ చేశాడు. ఇక రోమన్ పవెల్ యాజ్ ఎ కెప్టెన్ గా స్టాట్స్ చూసుకుంటే ఇప్పటి వరకు అతడు 17 మ్యాచ్లలో కెప్టెన్సీ చేయగా 10 మ్యాచ్లు గెలిపించాడు. 7 మ్యాచ్లు ఓడిపోయాడు. విన్నింగ్ పర్సెంటేజ్ చూస్తే 58.8 ఉంది. యాజ్ ఎ ప్లేయర్ గా చూస్తే అతడు ఇప్పటి వరకు 449 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 37.4 ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 172 ఉంది. రోమన్ పవెల్ కెప్టెన్సీలో వెస్టిండీస్ మాత్రం ఒక డిఫరెంట్ టీమ్ గా కనబడుతుంది ఈ సీజన్స్ లో. చూడాలి ఈ సీజన్ అన్న నాకౌట్ గేమ్ వరకు వస్తుందో రాలేదో అని. ఇక వీళ్ళ వైస్ కెప్టెన్ విషయానికి వస్తే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అయిన అల్జారీ జోసెఫ్ వీళ్ళకు వైస్ కెప్టెన్. నెంబర్ 5 ఆస్ట్రేలియాకి మాత్రం మిచెల్ మార్ష్ కెప్టెన్. ఈ మిచెల్ మార్ష్ అయితే ఇప్పటి వరకు 8 మ్యాచ్లలో కెప్టెన్సీ చేయగా 7 మ్యాచ్లు గెలిపించాడు. కేవలం 1 మ్యాచ్ మాత్రమే ఓడిపోయాడు. ఇతడు విన్నింగ్ పర్సెంటేజ్ చూస్తే 87.5 ఉంది. అలానే ఇతడు కొట్టిన రన్స్ చూస్తే 346 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 69గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 170.4గా ఉంది. మిచెల్ మార్ష్ అయితే యాజ్ ఎ కెప్టెన్ గా మంచిగా రాణిస్తున్నాడు. అలానే యాజ్ ఎ ప్లేయర్ గా కూడా చాలా మంచిగా ఆడుతున్నాడు.
ఆస్ట్రేలియాకి. వీళ్ళ దగ్గర అయితే ఒక బ్రిలియంట్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. లైక్ ప్యాట్ కమిన్స్, మాథ్యూ వేడ్ ఇలాంటి ఎంతో పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు. ఇతడికైతే ఇది ఫస్ట్ వరల్డ్ కప్ కాబట్టి కొంచెం నర్వస్ గా ఫీల్ అయినప్పుడు వీళ్ళ దగ్గర నుంచి కొన్ని టిప్స్ తీసుకున్నట్లయితే డెఫినెట్లీ ఆస్ట్రేలియా ద టాప్ ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక వీళ్ళ వైస్ కెప్టెన్ విషయానికి వస్తే మాథ్యూ వేడ్ వీళ్ళ వైస్ కెప్టెన్. నెంబర్ 4 న్యూజిలాండ్ కి మాత్రం యాజ్ యూజువల్లీ కేన్ విలియమ్సన్ కెప్టెన్. ఇతని స్టాట్స్ చూస్తే ఇప్పటి వరకు 71 మ్యాచ్లు కెప్టెన్సీ చేయగా కేవలం 37 మ్యాచ్లు మాత్రమే గెలిపించాడు. అందులో 32 మ్యాచ్లు ఓడిపోయాడు. విన్నింగ్ పర్సెంటేజ్ చూస్తే 57.6గా ఉంది. అలానే ఇతడి పర్సనల్ మైల్ స్టోన్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు 2125 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 34గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 123.6గా ఉంది. ఇతడైతే యాజ్ ఏ కెప్టెన్ గా చాలా మంచి పర్ఫార్మెన్స్ అందించాడు న్యూజిలాండ్ కి. కానీ యాజ్ ఏ ప్లేయర్ గా అయితే చాలా ఫెయిల్ అయిపోయాడు. ముఖ్యంగా స్ట్రైక్ రేట్ గురించి అయితే ఎన్నో విమర్శలు ఉన్నాయి ఇతడి పైన. కేవలం 123 స్ట్రైక్ రేట్ అయితే అది చాలా వరస్ట్ T20 క్రికెట్ లో. కానీ ఇతడిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆ నాకౌట్ మ్యాచెస్ అయితే డెఫినెట్లీ పర్ఫామ్ చేస్తాడు. ఇదే అన్ని టీమ్స్ కావాలి కాబట్టి ఇతడు మాత్రం ఒక మంచి ప్లేయర్ గానే కన్సిడర్ చేయవచ్చు. ఇక వీళ్ళ వైస్ కెప్టెన్ విషయానికి వస్తే మిచెల్ శాటినర్. నెంబర్ 3 పాకిస్తాన్ కి ఏమో కెప్టెన్ బాబర్ అజం యాజ్ ఎ కెప్టెన్ గా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 80 మ్యాచ్లు ఆడగా అందులో 46 మ్యాచ్లను గెలిపించాడు. 27 మ్యాచ్లు ఓడిపాడు. ఇతడు విన్నింగ్ పర్సెంటేజ్ చూస్తే 63గా ఉంది. ఇతడి పర్సనల్ రికార్డ్ చూస్తే ఇప్పటి వరకు కెప్టెన్ గా 2484 రన్లు స్కోర్ చేయగా యావరేజ్ చూస్తే 37గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 130గా ఉంది. బాబర్ అజం కెప్టెన్సీలో అయితే పాకిస్తాన్ అయితే చాలా మెరుగుపడింది. కానీ ఈసారి మాత్రం పాకిస్తాన్ పైన అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎందుకంటే వాళ్ళది ఈ 10 టీమ్స్లో వన్ ఆఫ్ ద వరస్ట్ స్క్వాడ్ కాబట్టి పాకిస్తాన్ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎవరికి లేవు. ఇక వీళ్ళ వైస్ కెప్టెన్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఎవరిని అనౌన్స్ చేయలేదు. నెంబర్ 2 ఇంగ్లాండ్కి అయితే జోస్ బట్లర్ కెప్టెన్. జోస్ బట్లర్కి అయితే ఇప్పటి వరకు 32 మ్యాచ్లు ఆడితే అందులో 17 మ్యాచ్లు గెలిపించాడు. అందులో 14 మ్యాచ్ ఓడిపోయాడు. విన్నింగ్ పర్సెంటేజ్ చూస్తే 54.8గా ఉంది. అలానే ఇతడు పర్సనల్ మైల్ స్టోన్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు 1042 రన్లు కొట్టగా అందులో యావరేజ్ చూస్తే 37గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 149.4. ఇతడైతే ఒక ఎక్సలెంట్ ప్లేయర్ ఇంగ్లాండ్కి. ఇతడు కెప్టెన్సీ కూడా అద్భుతంగా చేసి ఒక T20 వరల్డ్ కప్ కూడా గెలిపించాడు లాస్ట్ ఆస్ట్రేలియాలో జరిగినప్పుడు. కాబట్టి ఇతడి రోల్ అనేది ఇంగ్లాండ్ టీంకు చాలా ఇంపార్టెంట్. ఇతడు కూడా బ్రిలియంట్గా పర్ఫామ్ చేసినట్లయితే డెఫినెట్లీ ఇంగ్లాండ్ అట్ ద టాప్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక వీళ్ళ వైస్ కెప్టెన్ విషయానికి వస్తే మోయిన్ అలీ. ఇతడు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇతడు ఎలా యూజ్ చేస్తారో చూడాలి. నెంబర్ 1 ఇండియాకేమో రోహిత్ శర్మ కెప్టెన్. ఇతడి స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 54 మ్యాచ్లు కెప్టెన్సీ చేయగా అందులో 41 మ్యాచ్ని గెలిపించారు. కేవలం 12 మ్యాచ్లు మాత్రమే ఓడిపాడు. ఇతడు విన్నింగ్ పర్సెంటేజ్ చూస్తే 76.8గా ఉంది. అలానే ఇతడి రన్స్ చూస్తే 1648 రన్స్ కొట్టాడు. అలానే యావరేజ్ చూస్తే 33.6గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 148.7గా ఉంది. ఇతడికున్న ఫ్రాంచైజీ క్రికెట్ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా కాదు. ఎంతలా అంటే ఇతడు ఆడిన 10 గేములలో 10 సీజన్స్లో 5 సీజన్స్ కెప్టెన్ గా సక్సెస్ అయ్యి 5 ట్రోఫీల్ని తెచ్చిన ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ. ఈవెన్ ఇతడు తోడుగా చాలా మందే ఉన్నారు ఇండియాలో మంచి సపోర్ట్ అందడానికి రోహిత్ శర్మ. లైక్ విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, ఇటువంటి జస్ప్రీత్ బుమ్రా ఆల్సో ప్రూవ్డ్ కెప్టెన్. ఇటువంటి ఎంతో దిగ్గజాలు ఇండియాకు ఉన్నారు కాబట్టి వీరు కూడా ప్రెజర్ సిచ్యువేషన్స్ లో తడబడకుండా గేమ్ ఆడినట్లయితే డెఫినెట్లీ ఇండియాకు కప్ అయితే సొంతం అవుతుంది అనేది నా ఉద్దేశం. ఇక ఇండియాకు వైస్ కెప్టెన్ వచ్చేసి హార్దిక్ పాండ్యా. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ.